అంటే ఇక్కడ ఒంటరివాడిగా ఉన్నవాడిని ఇప్పుడు ఒక మనిషిగా ఒక ఆయన ఒక మాట చెప్తాడు. ఏమన్నాడంటే మ్యారేజ్ చేసేటప్పుడు మనీతో పాటు షీ దొరికిన వాడే, ఏం అర్థం కలదా? మనీతో పాటు ఏం దొరకాలి? షీ కాదు, ఏం దొరకాలి? షీ అంటే డబ్బుతో పాటు స్త్రీ కలిగిన వాడే మనిషి. అర్థమైందా? లేకపోతే ఏంటి? ఒంటరివాడు. ఏమంటారు? నరుడు ఒంటరివాడు. నరుడు ఒంటరిగా ఉండుట ఆడు మనిషిలా మారాలి కాబట్టి ఏమిచ్చాడు? షీని పెట్టాడు పక్కన. అర్థమైందండి? కనుక గమనించండి, ఈ దినాన దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఆ జీవవృక్ష ఫలాన్ని భుజింప చేయడానికి, ఆ పరిశుద్ధ పట్టణంలో మనల్ని చేర్చడానికి దేవుడు ఎలా వచ్చాడంటే నరవతారంగా. ఈ అవతారముల విషయంలో ఈ శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము ఏ దారి అంట? శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎలా వచ్చాడంట? శరీరధారిక వాక్యమును తీసుకుని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి వారికి వాక్యం ద్వారానే మాట్లాడడం ప్రారంభించాడు. కానీ వాక్యం లేకుండా ఆయన ఎప్పుడు ఏ విషయంలో మాట్లాడలా. ప్రార్థనకు వస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నీ జీవితంలో ఒకవేళ కల్పన కథలు ఏమన్నా నీకు చెప్తున్నప్పుడు అది రైట్ అని చెప్పి వెళ్ళిపో. మాకు వాక్య ఆధారాన్ని చూసుకో. వాక్యం ఇలా ఉందా లేదా, ఇలా లేకపోతే దాని వైపు మనస్సు కూడా పెట్ట మాకు. ఒకవేళ పెడితే ఎలా ఉండిద్ది అంటే ఓ భయంకరమైన మాట చెబుతా, బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. భర్త కాని వ్యక్తి బయట పిలిస్తే వెళితే ఎలా ఉండిద్దో, భార్య కాని వ్యక్తిని పరాయి పురుషుడు పిలిస్తే ఎలా ఉండిద్దో అంతకంటే బహుదారుణంగా ఉంటుంది. వాక్య ఆధారం లేని విషయాల్లో నువ్వు తలదూర్చడం వల్ల, వాక్య ఆధారం లేని విషయాల్లో నువ్వు మనసు పెట్టడం వల్ల అలాంటి స్థితి కలిగి ఉంటావు. అందుకని బైబిల్ అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచి వ్యభిచరించుచున్నారు విగ్రహాలతో అన్నాడు. ఏం చేస్తానంట? విగ్రహాలతో వ్యభిచరించుచున్నారు అన్నాడు. అంటే అర్థమించి వారికి వాక్యాధారమైన విషయంలో వారు మనసు పెట్టకుండా వాక్యాధారం కాని విషయాలు వారు ఎక్కువ శాతం మనస్సును కేంద్రీకృతం చేయడం ప్రారంభించారు. ఈ దిన దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన బిడ్డలారా, శరీరధారిగా ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు? వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు వాక్యాన్ని తీసుకొచ్చాడండి? నీకు నాకు మధ్యవర్తిగా ఉండటానికి. ఈ మధ్యవర్తిగా ఉండే విషయాల్లో ఒక 3 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలో మానవునికి దేవునికి మధ్య ఉండవలసిన ఈ మధ్యవర్తి విధానాన్ని ఏం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయము 2-3 వచనాలు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు వలనని దానిలో పనికిరాని ప్రతి తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. బాగా గుర్తుపెట్టుకోండి. మధ్యవర్తి విధానం. అయ్యా ఇప్పుడు నా యందు నేను చెప్పిన మాట నువ్వు నిలబడ్డావు అనుకో, నేను ఆయనతో చెప్తా. ఆయన నేనేమై ఉన్నాను తెలుసా? ఒకటే, ఏకమై ఉన్నాం. నా మాట యందు నిలిచి ఉంటే నీకు ఒక నిబంధన చేశా, నీకు వాగ్దానం చేశా. వాగ్దానం ఏమైంది? నిబంధనతో కూడింది అయింది. ఆ నిబంధనతో కూడిన వాగ్దానం నీ పట్ల నెరవేరడానికి నేను సేవాతత్వాన్ని కలిగి సేవా విధానంలో నీ మధ్యకు వచ్చా, మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చడానికి. కనుక ఈ మధ్యవర్తి విధానం నెరవేర్చడానికి వచ్చిన నేను నీతో కొన్ని విషయాలు పంచుకున్నా. ఆ విషయాలు నీరు పంచుకుంటున్న విషయాలు ఏం చేయాలి? అవి నువ్వు స్వీకరించాలి, అవి నువ్వు అంగీకరించాలి. ఈరోజు ఎంతవరకు దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావు? మనలో పనికిరాని ప్రతి తీగను నరికేసుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? అరే ఈ విషయాలు కుటుంబంలో చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయే, నా భార్యకి ఈ విషయం వల్ల ఇబ్బంది కలుగుతుంది, నా భర్తకి ఈ విషయం వల్ల ఇబ్బంది కలుగుతుంది, నాకు కుటుంబంలో ఈ విషయం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆలోచన ఎంతమందికి ఉంటుందండి? ఇప్పుడు దేని బిడ్డలారా, కొంతమంది వారు బయటపడరు. కొన్ని బాధలు వారి మనసులోని దిగమింకుంటూ నా బతికింతే, నా జీవితం ఇంతే అనుకుంటారు. అర్థం చేసుకోలేని భర్త ఉన్నంత వరకు జీవితం అంతే, అర్థం చేసుకోలేని భార్య ఉంటే జీవితం అంతే.
అదే అర్థం చేసుకున్న కుటుంబం ఉందనుకోండి, భార్యాభర్తలు ఇరువురు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడితే వారి జీవితాలు హ్యాపీగా ఉంటాయి. ఈ విషయంలో నా భార్య చాలా బాధపడుతుంది, ఈ విషయంలో నేను అందరూ అట్టి విషయంలో నేను దారి తప్పిపోకూడదు అని ఒక తీర్మానం నువ్వు చేసుకుంటావే, అది నువ్వు చెలికేసుకున్నట్టే. దేవుడికి అప్పగిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? పనికిరాని తీగను పక్కన పడేస్తున్నాడు. ఇప్పుడు నీలో పనికొచ్చే మంచి లక్షణాలు ఉన్నాయి కొన్ని, ఆ మంచి లక్షణాలు ఇంకా ఫలించేదోటి దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఈ రోజున మధ్యవర్తిగా నీకు నాకును దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది దేనికంటే, మొట్టమొదటిగా నీకు ఫలింపు జీవితాన్ని ఇవ్వటానికి. నువ్వు ఫలింపు జీవితాన్ని ఇవ్వటానికి, శాపంలో పాపంలో మగ్గిపోతుండే జీవితానికి ఫలింపునివ్వటానికి ఆయన అంటున్నాడు, నా మాట యందు నిలిచిండో నీకేది కావాలో అది అడుగో, అప్పుడు అది నీకు అనుగ్రహించబడింది అంటున్నాడు. ఆయన మాట యందు నిలిచిండి ఏది కావాలో అది అడుగో. ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుడి వాక్యం వింటున్నాం, హృదయంలో వాక్యాన్ని ఎంతవరకు చేర్చుకోగలుగుతున్నాం? పాస్టర్ గారు చెబుతున్న మాటలు ఎంతమంది హృదయాల్లో చేర్చుకోగలుగుతున్నారు? పోయిన వారం ఏ వాక్యం చెప్పామంటే రాత్రి ఏం చెప్పాల, ఇంక హృదయంలో ఏడ ఉంటాయి అమ్మా? హృదయంలో ఉంటాయి. ఏముంటాయి తెలుసా? ఏంది అట్టనవుతారు? ఏముంటాయి తెలుసా అనగా నవ్వు వేస్తున్నారు అంటే మీకు తెలిసట్టయితే ఏముంటాయో అమ్మా? ఉండాల్సినవి ఉంచుకోండి. యేసులో ఉన్న ఒక గుణ లక్షణం చెప్తాను మీకు. రాత్రికాలం అని చెప్పే వాటిలో చెప్పాను. యేసులో ఉన్న గుణ లక్షణం, అది యేసులో 15 లక్షణాలు ఉన్నాయి. ఆ 15 లక్షణాల్లో గుణ లక్షణం ఏంటి తెలుసా? తన అన్నలో తన మీద పగబట్టి తన గురించి ఇబ్బంది పెడుతున్నా అసలు ఆ విషయం పట్టించుకోవట్లా. వాళ్ళు పగబట్టి ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి తెలిసి కూడా పట్టించుకోవట్లా. వాళ్ళదేముందో అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఏ విషయంలో బాధపడాలో ఆ విషయంలో బాధపడాలి, ఏ విషయంలో బాధపడకూడదో ఆ విషయంలో బాధపడకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో బాధపడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాల్లో బాధపడు, దానికోసం రోదన చేయి, కన్నీరు కార్చో, అవి సంపాదించు. నీ కుటుంబానికి క్షేమాన్ని కలగజేస్తాయి, నీ జీవితానికి మేలు కలగజేస్తాయి. అవి బొద్దులు పెట్టేసి బాధపడనుకోవడం విషయాలు కొన్ని ఉంటాయి. ఈరోజు పాస్టర్ గారు పిలిచి పాటకి ఇవ్వాల. ఇప్పుడు దీనికోసం ఎంత బాధపడతారంటే సంవత్సరం అంతా గుర్తొచ్చేది క్రిస్మస్ పండగ. అమ్మా, ఈ క్రిస్మస్ పండగకి రెడీ అయ్యి నేను వెళ్తే పాస్టర్ గారు నా పాటకి ఇవ్వాల. మళ్ళా సంవత్సరం క్రిస్మస్ వచ్చేదాకా గుర్తొచ్చింది. అర్థమైందా? ఏం బాధ అది? ఒకవేళ పాటకి నీకు ఇవ్వలేకపోతే నువ్వు ఎందుకు అంత బాధపడాలి? దేవుని ఆశీర్వాదం నీ దగ్గరకు రాకపోతే, ఒకవేళ సమయం నీది కాదు అనుకో. నా జీవితంలో నేను ఎన్నో అనుభవించానండి. ఓ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి పిలిచారు ఒక మహానుభావుడు సేవకులు. ఇద్దరు రావాలండి అన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం, మా పాస్టర్ గారు నేను. ఆ ఊరి పేరు తోలుకోడు. ఏగోడు తోలుకోడు, మైలవరం పక్కన ఉంటుంది, మైలవరం దగ్గరలో ఉంటుంది ఊరు. ఆ ఊరు వెళ్ళాం. దగ్గర 800 అయిన ఛార్జీలు అప్ అండ్ డౌన్ మాకు. ఆడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు నన్నేమో స్పీకర్కి వేసుకున్నారు, మా పాస్టర్ గారినేమో సింగర్కి వేసుకున్నారు. సింగర్కి ఏమో 100 రూపాయలంట, స్పీకర్కి ఏమో 150 రూపాయలంట. అర్థమైందమ్మా? సింగర్కి 100 రూపాయలంట, స్పీకర్కి 150 రూపాయలంట. ఆయన ఇచ్చే కానుక తీసుకెళ్ళింది, ఛార్జీలు సరిపోని. ఆయన 150 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ తిరిగి రావడానికి ఎట్టగా మా ఇద్దరికి అర్థం కావట్లా. ఏం చేయాలి ప్రభువా, నీ స్తోత్రం అయ్యి అనుకుంటా ఉన్నా. ఆయన పరిచయం చేసిన పాస్టర్ గారు ఒక ఆయన ఉంటే ఆయనకు ఫోన్ చేసి, అరే బాబు ఎక్కడ ఉన్నారా అన్న. తమ్ముడు నేను ఇప్పుడే వస్తాను తమ్ముడు అన్నాడు. వచ్చాడు. నాకు ఒక 300 ఉంటే ఇస్తావా అన్న. ఇక్కడ 250 ఇచ్చారు, ఒక 300 ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పంపిస్తానయ్యా అన్న. అర్థమైందా? ఇప్పుడు బాధపడాలి దేనికోసం అమ్మ చెప్పండి? ఎట్లాంటి ఆడికి చెప్తే బాధ అస్సలు పాస్టర్ గారిగా పడింది, మేము పడితే కదా బాధ అని అంటారా? ఓ రోజు ఒక ఆయన వాక్యాన్ని పిలిచాడు చెప్పడానికి. వెళ్ళా, 45 కిలోమీటర్ల బండి వేసుకుని వెళ్ళా. సయ్యాసప్పుడు లేదు, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు ఆమెను అన్నాడు, వెళ్ళిపోయాడు. పిలిచింది దేనికి అర్థం కాల నాకు. ఎందుకు ప్రభు నేను ఇక్కడికి 45 కిలోమీటర్ల బండి తీసుకుని ఇక్కడికి వచ్చాను ప్రభు అంటే, పట్టాలు మడతేసి పో అన్నాడు. ఆడ పట్టాలు మడతాడని పోయా. ఎట్టా 3 సార్లు జరిగినాయి. 4వసారికి మరలా పిలిచాడు. నేను వెళ్ళకూడదు అనుకున్నా. దేవుడు మహాకృప ఏంటంటే మరలా దేవుడు చెప్పాడు, నాకు మాట ఇప్పుడు బయలుదేరి వెళ్ళు అన్నాడు. వెళ్ళా. వెళ్ళంగానే సేవకులు 100 మంది ఉంటే 100 మంది సేవకుల మధ్య నిలబెట్టి వాక్యం చెప్పించాడు. లోబడగలిగితే మేలు పొందుకుంటాం, సహించగలిగితే ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రతిదానికి గుణపంతో గుచ్చుకున్నాడు, ప్రతి మాటను వేసుకోమాకండి చెవుల్లో, అది కరెక్ట్ కాదు. ప్రతిదాన్ని బాధను తెచ్చుకో మాకు.
దేవుని విషయంలో చెప్తున్న ప్రతి దిన బిడ్డలారా దయచేసి గమనించండి. ఈ దినాన వాక్యం సెలవిస్తుంది, నీవు బహుగా ఫలించడానికి మధ్యవర్తి అవసరం. మంచి మాట చెప్పే వ్యక్తి ఉంటేనే నీ జీవితం బాగుపడుద్ది. ఆ మంచి మాట చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా ఉండేది తెలుసా? సౌలు సమూయేలు ఉన్నంత వరకు హ్యాపీగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఎప్పుడైతే సమూయేలు చనిపోయాడో సౌలు ఇప్పుడు పరిస్థితి ఏమైందో తెలుసా? రాజ్యాన్ని పరిపాలించలేక బాధపడతా ఏం చేయాలి అర్థం కాక, అంతకు మునుపు సమూయేలు ఉన్న టైంలో సౌలు కర్ణపిశాచ విద్య కలిగిన వారు, అనగా సోది చెప్పేవాళ్ళని ఊర్లో నుంచి లేకుండా తరిమిపడేశాడు. కనబడితే చంపేశాడు. వాళ్ళు భయపడి పారిపోయారు వాళ్ళు. ఆ తర్వాత సమూయేలు చనిపోయిన తర్వాత ఇదే సౌలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ నిమిత్తం నేను ఎవరిని పిలవాలి అనగానే లోపల నుంచి కింద నుంచి పైకి వచ్చాడు ఒక ఆయన ఇంకా చూడంగానే ఏమి చెమటలు పుట్టుకొచ్చి రావడం ప్రారంభించింది. ఈయనున్న టైంలోనే కదా మమ్మల్ని చంపేసింది, ఇప్పుడు ఈయన వస్తున్నాడంటే ఈయనెవరు? రాజే కదా అనుకుని, నువ్వు నిజంగా సౌలువే కదా అంటే, అవును నేను సౌలునే, నాకు ఆయనతో పని ఉంది. ఏంటి? నా రాజ్యం గురించి కొన్ని విషయాలు ఆయన నేను అడుగు తెలుసుకోవాలి అంటే అడుగయ్యా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, నీకు మధ్యవర్తి అనే ఒక వ్యక్తి ఉంటే నీకు అభివృద్ధి అనేది ప్రారంభించబడింది. అందుకనే కొన్నిసార్లు చాలా మట్టుకు ప్రియమైన బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ముగ్గురు వ్యక్తులు నువ్వు ఎప్పుడైనా సరే ముగ్గురు వ్యక్తుల మీద నువ్వు మనసు పెట్టాలి. ముగ్గురు వ్యక్తుల గురించిన ఆలోచన జీవితంలో ఉండాలి. ఒకటి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాట, నీ మధ్యవర్తులుగా వారిని భావించాలి. ఆ రెండవది, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, మధ్యవర్తులుగా వారిని భావించాలి. మూడవది, ఆత్మీయులైన సేవకులు మధ్యవర్తులుగా భావించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అనుభవం నీ ఆత్మీయ జీవితంలో ఉండిద్దో నీ జీవితంలో ప్రతి సమస్య నుంచి పరిష్కారం దొరికిద్ది. ఆమేన్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిన్ను నష్టపోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. కాక చేసుకున్న భార్య భర్త కొన్నిసార్లు వాళ్ళు కొన్ని విభేదాల వల్ల ఒకరినొకరు నష్టపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అన్ని వేళలా నష్టపరుచుకోవడానికి ప్రయత్నం చేయరు. బాగా గుర్తుపెట్టుకోండి. మూడవది, ఆత్మీయంగా నడిపించే సేవకులు. ఎప్పుడైనా మీరు బాగుపడాలి, ఉన్నతమైన స్థితికి వెళ్తే ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటే బాగుండిద్ది అని ఆశపడతాడే, కానీ సేవకుడు మీరు నష్టపోవాలని ఎప్పుడు కోరుకోడు. ప్రియమైన బిడ్డలారా దయచేసి గమనించండి. మొదటి కాలం తెనాల్లో ఒక సంఘటన జరిగింది. ఒక యవనస్తులు, ఒకవేళ లైవ్ వీక్షిస్తున్న దేవుని స్తోత్రం, యవనస్తులు కారు ఒకటి తీసుకున్నారు. వాళ్ళతో చిలక చెప్పా, నాన్న దేవుడు ఎందుకు వద్దంటున్నాడు, వద్దమ్మా అన్న. ప్రతిదీ డిఫెండ్ అవుతారు. పాస్టర్ గారు నేను ఈ పని చేయొచ్చా అంటారు, ఈ పని చేయొచ్చు అంటే చేయండి అంట, చేస్తారు, చేయొద్దంటే ఆగిపోతారు. కానీ రెండు విషయాల్లో ఆగకుండా చేస్తారు, దెబ్బతిన్నారు. ఇది మూడో విషయం. కారు వద్దమ్మా ఇప్పుడన్నా అంటే, లేదు నేను తీసుకోవాల్సిందే, అడ్వాన్స్ కూడా కట్టేశానండి, అట్టే తీసుకో అన్నాడు. తీసుకున్న తర్వాత దీనివల్ల నువ్వు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, జాగ్రత్త అబ్బాయి అన్న. అంటాను, నువ్వు ప్రార్థన చేస్తావుగా, పోయిద్దిలే అన్నాడు. ఏం చేస్తానంట నేను, నువ్వు నష్టాన్ని ఎదుర్కొంటావురా బాబు అంటే, లేదు నువ్వు ప్రార్థన చేస్తావు కదా, పోయిద్దిలే అని ఇంట్లో 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టించాడు. చేసాం. చెప్పా, నేను ఆయనతో చెప్పలేదు, మా పాస్టర్ గారితో చెప్పా. దేవుడు అంటున్నాడు నాతో, నువ్వు చేసే ప్రార్థన వాళ్ళ నిమిత్తం నేను ఆలకించను, వారికి నేను కలగజేయాల్సింది కలగజేస్తాను అంటున్నాడు అమ్మా అన్న. మా పాస్టర్ గారు మెల్లగా చెవులు ఊదింది వాళ్ళకి. 2 నెలలు అయినాయి, పూర్తిగా కొలాప్స్. నిన్న కారు అమ్మేశారు, వెళ్ళిపోయింది కారు. వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి కుటుంబ ప్రార్థన పెట్టమన్నారు. ఒక ఆయన వచ్చి చెప్పారంట, ఆ సేవకులు వచ్చి ఏమన్నారంటే, లేదో నీకు మేలు, దేవుడిని మేలు చేస్తే నీ కారు ఇచ్చాడు పో అన్నాడంట. వాళ్ళందరికీ వాళ్ళకి కుటుంబ ప్రార్థన పెట్టమంటే కుటుంబ ప్రార్థన పెట్టి, నాకు ఏ విషయం చెప్పంటే నేను ఏ విషయం చెప్పను, దేవుడు నీకు బయలుపరుస్తాడయ్యా, ఆ బయలుపరిచిన దాన్ని బట్టి ఇప్పుడు నడుచుకోండి అయ్యా అన్న. ఒక మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళకి బయలుపరిచాడంట. మాట్లాడితే కారు అంట, కారులో నుంచి ఒక బొమ్మ వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతుందంట. కారులో నుంచి ఒక బొమ్మ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుందంట. పని లేదు, ఏమీ లేదు. వాళ్ళతో చెప్పా, ఈ కారు వస్తే నీ ఫైనాన్షియల్గా దెబ్బతింటావు, నీ వ్యాపారం కూడా ఎక్కదో జాగ్రత్త అయ్యా అన్న. వారు దెబ్బతిన్నారు, వెంటనే సిట్రైట్ అయిపోయారు. లైఫ్లో చాలా ఇలాంటి ఇన్ని చూసాను నా జీవితంలో. గరుపాలెం వాళ్ళకి నా మీద నమ్మకం లేదు కాబట్టి ఏం పట్టించుకోరు. అర్థమైందా? మీకు ఎలాంటి పాస్టర్ కావాలంటే కట్టే కొట్టే తెచ్చే పెట్టే అయిపోయా వేసినామా నామే, ఇలాంటి పాస్టర్ ఉంటే చాలు. మాకు ఆదివారం పూట ఆరాధనకి వెళ్ళామా, మొక్క తిన్నామా, హ్యాపీగా పడుకున్నామా, చాలు. ఆత్మీయులతో మాకేం పని, వాళ్ళతో మాకేం అవసరం అన్న ఆలోచన ఉంటుంది. కానీ గమనించండి ప్రియను, ఎప్పుడైతే ఒక ఆత్మ సంబంధమైన విషయాల వైపు వెళ్తావో మేలును పొందుకుంటావు. మధ్యవర్తి దేనికంటే
ఒకసారి చదవండి 15వ అధ్యాయము యోహాను సువార్త 8వ వచనం. 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇప్పుడు మధ్యవర్తి ఎవరికి ఎందుకు అవసరం? నువ్వు ఫలిస్తే దేవుడు మహిమపరుస్తాడు, ఆయన మహిమ తెచ్చుకుంటాడు. అన్ని విషయాల్లో ఫలించాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో, భౌతికంగా, శారీరకంగా, ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్లో కూడా నువ్వు ఫలఫలితమైన స్థితి కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో సఫిషియెంట్గా హ్యాపీనెస్ లైఫ్ నువ్వు గడపాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఆయనతో అంటు కట్టబడిన అనుబంధం కలిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమంది ఎంతమందితో నువ్వు అంటు కట్టబడ్డా ఒకనొక రోజు కట్టప్ అయిపోయింది, అది ఒకనొక రోజు కత్తిరించబడింది. కానీ దేవునితో ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడిన అనుభవంలోకి వస్తావో అది నీ జీవితంలో ఎన్నడూ దూరం కాదు, నీ జీవితంలో దినదినం అభివృద్ధి కలిగింది. గమనించండి. రెండవది, ఎందుకు మధ్యవర్తి అవసరము అంటే ప్రియమైన బిడ్డలారా గమనించండి, మధ్యవర్తి ఎందుకు అవసరం అంటే రోమిలకు రాసిన పత్రిక 1, నువ్వు ఫలించడానికి, ఫలఫలితమైన స్థితి కలిగి ఉండడానికి. రెండవది, ఎందుకు మధ్యవర్తి అవసరం? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎందుకు అవసరమంట? ఉగ్రత రాబోతుంది, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. మానవుడు చేసిన ప్రతి పాపమునకు శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్ష ఒకవేళ ఆ మానవుడు అనుభవిస్తే ఆ మానవుడు భరించలేనంత శిక్ష, అది మానవుడు తట్టుకోలేడు. ఆ మానవుడు తట్టుకోలేడు. ప్రియమైన బిడ్డలారా దయచేసి గమనించండి, ఎంత భయంకరమైన శిక్ష అంటే ఇక ఆ మానవుడు భరించలేనంత శిక్ష. అందుకని వేదాల్లో ఒక మాట ఉంటాడు, సర్వపాప పరిహరోత రక్తపోషణ వస్కంత రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అంటాడు. అనగా సర్వ మానవాళ్ళందరి నిమిత్తం రక్తం చిందించాలి, రక్తం చిందించేవాడు పరమాత్ముడై ఉండాలి, పుణ్యదానం చేయాలి, బలియాగం అవ్వాలి అంటాడు. అనగా పరమాత్ముడు అనగా అర్థం ఏంటంటే దేవుడై ఉండాలి, పుణ్యదానం చేయాలి, బలియాగం అవ్వాలి. ఏ శరీరయో అట్టి మరణశిక్షకు గురైతే నిశ్చయముగా చనిపోతాడు. కానీ ప్రపంచ యావత్తున్న మానవాళ్ళందరి నిమిత్తము వారిలో ఉన్న ఆ యొక్క పాపము నుంచి ప్రాయశ్చిత్తం చేయడానికి, వారు ఉగ్రత పాలు కాకుండా కాపాడడానికి ఆయనే నీ కోసం నా కోసము బలియాగంగా మార్చబడటానికి మధ్యవర్తికి వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు మధ్యవర్తికి అవసరం అంటే నువ్వు బహుగా ఫలించాలని, అన్ని విషయాల్లో హ్యాపీనెస్ లైఫ్ నువ్వు గడపాలని ఆయన మధ్యవర్తికి వచ్చాడు. నీకు సంతోషాన్ని ఇవ్వటానికి, నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన మధ్యవర్తికి వచ్చాడు. రెండవది, ఎందుకు మధ్యవర్తికి వచ్చాడంటే నీ పాపం నుంచి విడిపించి నువ్వు పొందవలసిన ఉగ్రతను ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చాడు, భరించాడు. ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి పాపిస్తే ఆలోచన నిమిత్తం నీ కళ్ళతో చూసిన దానికి, నీ చెవులతో విన్నదానికి, నీ యొక్క నోటితో మాట్లాడిన దానికి, నీ చేతిలో కాళ్ళతో చేసిన ప్రతి దానికి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన బాధించబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను పవిత్రుడుగా చేయటమే ఆయనకు పెట్టుకున్న ఆలోచన. దానికోసమే మధ్యవర్తికి వచ్చాడు. మరి నువ్వెలా ఉన్నావు? ఆ మధ్యవర్తి వైపు మనసు పెడుతున్నావా? ఆ మధ్యవర్తి ఉంటే బాగుండనుకుంటున్నావా? ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఒక రోజున ఒక స్కూల్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, హ్యాపీగా గాలకు గడిచిపోతుంది. రాజు, రమేష్ అనే ఒక 2 పిల్లలు ఉన్నారు, మంచి స్నేహాన్ని కలిగిన వారు ఉన్నారు. రాజు ఇంట్లో మంచి ఆహారం తినటానికి కూడా లేని పరిస్థితి, కట్టు పేదరికం అంటే. రమేష్ మంచి హ్యాపీ లైఫ్, ఫైనాన్షియల్గా అన్ని విధాలు వాళ్ళ అమ్మలు సఫిషియెంట్గా ఉంది. ఒక 3 రోజులైంది, 3 రోజులైంది ఈ యొక్క రమేష్ రాజు ఆహారం తిని స్కూల్లోకి వెళ్ళాడు. ఆకలి అవుతూ ఉంది. ఇంటర్వ్యూలు కొట్టంగానే గవ్వ వెళ్ళిపోయాడు. ఆ క్యారేజీలో ఉన్న ఆహారం తెచ్చేసుకున్నాడు, తినేశాడు. మళ్ళీ క్యారేజీ క్లోజ్ చేసి అక్కడ పెట్టేశాడు. లంచ్ టైంకి బెల్లి కొట్టంగానే ఎవరి క్యారేజీ వారు పట్టుకుంటే ఒక పిల్లవాడు క్యారేజీ పట్టుకోగానే అది ఎలా కనబడుతుందంటే తేలిక కనబడింది. ఓపెన్ చేస్తాడు, దాంట్లో ఏం లేదు. వెంటనే ఈ పిల్లవాడు టీచర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేశాడు, నా క్యారేజీ ఎవరో తినేశారు, నాకు ఆకలి అవుతుందంటే ఆ టీచర్ గారు తను తెచ్చుకున్న ఆహారం ఇచ్చేసారు. అయిపోయింది, గడిచిపోయింది. ఇప్పుడు ఆ యొక్క టీచర్ వచ్చాడు,
కూర్చున్నారు, క్లాస్ రూమ్లో అందరూ కూర్చున్నారే, ఎవరు ఈ కాలేజీలో అన్నం తిన్నారో చెప్పండి రా. ఎవరు చెప్పట్లా. అరే నాకు తెలుసు వాడు తిన్నవాడు ఎవడు నాకు తెలుసు, నేను కర్ర తీసుకొస్తానని చెప్పి కర్ర తీసుకుని దగ్గరికి వెళ్తున్నాడు. మొత్తం అట్లా లైన్ చూసుకుంటూ వెళ్తుంటే దొంగవాడికి ఏమి నలుపు చెప్పండి. మీరు దొంగలు కాదులే, వాళ్ళ పాస్ గారు గొప్పుకున్న మమ్మల్ని దొంగలు అంటారు, మీకంటే తెలుసు అంటారు అంటున్నాడు. దొంగోడికి మొహం ఎందుకు నలిపోయిద్దంటే, తప్పు చేసినోడు మొహం ఎందుకు నలిపోయిద్దంటే, బ్లడ్ బాగా పైకి కిందకి టెన్షన్తో తిరుగుతూ ఉండిద్ది. తిరగంగాల మొహంలో ఏమైంది తెలుసా, కళ మారిద్ది. మొహంలో ఏం మారిద్ది, కళ మారిద్ది, రంగు మారిద్ది మొహానికి. అప్పుడు వీడు కరెక్టరా, వీడే పలానా వ్యక్తి అని ఐడెంటిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ టీచర్ గారు వెళ్ళారు, చూడంగానే రాజు అనే వ్యక్తి వెంటనే లేచాడు, నేనే తిన్నాను. వెంటనే రమేష్ అంటాడు, ఒకవేళ వాడిని శిక్షించేదే ఆ శిక్ష అయితే నాకెయ్యి, నేను భరిస్తా అని చెప్పేసి ఆ శిక్షను ఈ యొక్క రమేష్ అనే వ్యక్తి తన ఈపు మీద రాజుని ఎన్ని దెబ్బలు అయితే కొట్టాలనుకున్నా అన్ని దెబ్బలు కొట్టించుకున్నాడు. ఇప్పుడు రమేష్ రాజు స్నేహం చెడిద్దా కలిసి ఉండిద్దా చెప్పండి అమ్మా. మనకైతే బా ఆ రోజు ఏదో అసలు ఒక చిన్నది అడిగిన దానికి మన ఈ మధ్యన ఒక యవనస్తుడు నన్ను అడిగిన క్వశ్చన్, ఏం చేసావయ్యా నాకు నువ్వు అని అడిగాడు. నేనేం చేయాలరా బాబు నీకన్నా, నీ ఆత్మీయ జీవితానికి కావాల్సినవన్నీ చేసి పెట్టాను రా, ఎందుకంటే ఏం చేయలేదు, నాకు పెళ్లి చేయలేదు అన్నాడు వాడు. పెళ్లి చేయలేదంటే ఆల్రెడీ ఒక పెళ్లి చేశా, ఇంకో పెళ్లి చేయాలంట. అర్థమైందమ్మా, రెండో పెళ్లి చేయాలంటే ఇప్పుడు రెండో పెళ్లి చేయలేదని నువ్వేం చేసావు నాకు, అందుకని ప్రార్థన రాను నీ దగ్గరికి అని చెప్పి ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకు చాలా విచిత్రమైన ఆలోచనలు అండి, విచిత్రమైన ఆలోచనలు చాలామందికి వస్తాయి. పొందుకున్న మేలన్నీ మర్చిపోతారు. రోజున దేవుడు మధ్యవర్తిగా నీ జీవితంలో ఉండటానికి ఆయన నీకోసం శ్రమపరచబడిన శ్రమ అనుదినమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎప్పుడు విడిచిపెట్టావు. ఏ ఒక్క ఆదివారం కూడా ఆయన సన్నిధి నుంచి నువ్వు దూరమో కావు, ఏ ఒక్క ప్రార్థన కూడా విడిచిపెట్టవు. ఎందుకంటే ఆయన నీకోసం అంత త్యాగం చేస్తాడు, నీకోసం అంత బలియాగమయ్యాడు, ఉగ్రత నుంచి నిన్ను తప్పించాడు. ఆ ఉగ్రత ఎలా ఉండిద్దో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తా. ఒక బ్లేడు అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బ్లేడు, కారము ఉప్పు నిమ్మకాయ, కారము ఉప్పు నిమ్మకాయ, ఒక బ్లేడు, ఒక క్యాండిల్. ఏంటయ్యి ఈ సిద్ధపరచుకోండి. ఉగ్రత ఎట్టుంటుందో చెప్తున్నా. ఏం సిద్ధపరచుకోవాలి, ఒక బ్లేడు, కారము ఉప్పు నిమ్మకాయ 3 మిక్స్ చేయండి. బ్లేడ్ తీసుకోండి, క్యాండిల్ మామూలుగా అగ్గిపెడితో క్యాండిల్ వెలిగించండి. వెలిగించిన తర్వాత బ్లేడ్ తీసుకోండి, ఏలు కోసుకోండి. ఏలు కోసుకొని దానిలో ఏం పెట్టాలి, ఇప్పుడు కారం ఉప్పు నిమ్మకాయ మిక్స్డ్ అయిందిదా అది పెట్టండి ఆ గాయంలో. అది పెట్టి ఇప్పుడు క్యాండిల్ మీద పెట్టండి. ఎలా ఉండేది, సంతోషమే సమాధానమే అన్నట్టుండేదా, అంత హ్యాపీగా ఉండేది. అది ఇంత బాడీ మీద ఒక ఏలేగా ఏమైంది, ఏమా ఇంత శరీరం మీద ఒక ఏలుగేగా పెట్టింది గాయం, ఏమైంది చెప్పండి. అంటే ఆ ఏలు కూడా తట్టుకోలేనంత బాధ నీ మనసుకు తగులుతుందే. ఇంతకంటే భయంకరమైనది నీ అప్ టు బాటు నీ శరీరం అంతా నిత్య నరకాగ్నిలో ఎగిరిగిరి గంతులు వేయాలి. అంత భయంకరమైన ఉగ్రత నుంచి నిన్ను కాపాడడానికి, అంత భయంకరమైన ఉగ్రత నుంచి నిన్ను రక్షించడానికి దేవుడు తన బలియాగమయ్యాడు. గమనించండి, ఆయన మధ్యవర్తిగా వచ్చి, మూడవదిగా ప్రియమైన బిడ్డలారా, ఆయన మధ్యవర్తిగా వచ్చి ఏం చేయడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఏం చేయడానికి ఆయన మధ్యవర్తిగా మన జీవితాలకు క్షేమకరమైన స్థితిని ఇవ్వడానికి ఉన్నాడు అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచిన యెడల
నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. చాలమ్మా. మూడవదిగా మధ్యవర్తిగా ఏం చేస్తున్నాడు ఈయన? ప్రతిని బిడ్డలారా గమనించండి. ఈ భూలోకమందు ఒకవేళ నీకు ఉండటానికి నివాసయో స్థలం లేకపోవచ్చేమో, కానీ పరలోకమందు నీ కొరకు శ్రేష్టమైన గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. తండ్రి దగ్గర ఒక నివాస స్థలాన్ని నీ కొరకు సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడి ఆయన మధ్యవర్తికి లోకానికి వచ్చాడు. ఈ భూలోకమందు కష్టపడి, శ్రమపరచబడి, బాధించబడి, నెట్టివేయబడి, అసహించబడి, త్రోసివేయబడి, నా నిమిత్తము జనుల చేత మీరు నిందించబడి, దూషించబడి, అసహించబడిన ఎడల మీరు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడే. ఆ ధన్యకరమైన స్థితిలో నువ్వు ఉన్న నీ జీవితానికి ఒకవేళ నివాసయోగ్యం సరైనగా లేకుండా ఒకవేళ చనిపోతే, మంచి ప్యాలెస్లో ఉన్నదానివి, మంచి ప్యాలెస్లో ఉన్నవాడివి ఈ భూలోకమందు, కానీ అక్కడ మంచి ప్యాలెస్ నీకు లేకపోవచ్చేమో, అక్కడ నిత్య నరకం నీకు ఉండొద్దేమో. ఇక్కడ ఒకవేళ మంచి ప్యాలెస్ నీకు లేదో, అక్కడ ఒక మంచి ప్యాలెస్ నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడో, ఆయన మధ్యవర్తిగా ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, ప్రియమైన బిడ్డలారా, ఒకటి నిన్ను నన్ను బహుగా ఫలింపగలిగిన జీవితాన్ని ఇవ్వటానికి, రెండవది నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఉగ్రత నుంచి విడిపించడానికి, మూడవది ఆయన ఉండు స్థలములో, దేవుడు ఉండే స్థలంలో నిన్ను కూడా చేర్చి ఒక మంచి నివాస స్థలాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపాటు చేయడానికి. సిద్ధపాటు చేయడానికి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళటం ఎంత భాగ్యం తెలుసా? మీకు లాస్ట్ మంత్ చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. ప్రభు చిత్తమైతే రేపు వచ్చే వారంలో నన్ను కంపల్సరిది వీడియో క్లిప్తో చూపిస్తా. చనిపోయిన తర్వాత ఒక క్రైస్తవునికి దొరికే ఆశీర్వాదాలు దగ్గర 12 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఎన్ని 12 ఉన్నాయి. ఈ 12 యూత్ వీడియో క్లిప్తో సగం మీకు చూపిస్తాను ప్రభు చిత్తం మీద 2వ బుధవారం. ప్రతి బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ సోదరి సోదరుడా, నీకు ఒక నివాస స్థలాన్ని సిద్ధపరచాలని. ఈ భూలోకముందున్న నివాస స్థలం ఎండకి, వేడికి, ఇవన్నిటికీ ఇబ్బందికరంగా మారొచ్చేమో, కానీ పరలోకమందున్న నివాస స్థలంలో అక్కడ ఏముండదంట? సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. నిత్యము యేసు ప్రభువారి యొక్క వెలుగు మాత్రం అక్కడ ప్రకాశిస్తూ ఉంటుందంట. ఆ గొప్ప నివాస స్థలంలో నిన్ను నన్ను చేర్చడానికి మధ్యవర్తికి లోకానికి వచ్చాడు. వచ్చిన యేసయ్య చెప్తున్న మాట ఒక్కటే ఒక మాట. ఏ మాట తెలుసా? నా మాట విని నా యొద్దకు రండి, వచ్చి నా వాక్యమును గాయకొనుడి, వాక్య ప్రకారం జీవించుడి. ఒకసారి చదవండి ఆ మాట. అలా చెప్తే అర్థం కాదు, కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఏంటమ్మా, అంత్య దినాల్లో ఉన్నాం. మధ్యవర్తిగా క్షేమము కోరి యేసు ప్రభువారు చెప్తున్న మాటలో, మధ్యవర్తిగా అని చెప్తున్న మాటలో, నా మాటలు విని వాటిని గైకుంటే మీరు ధన్యులో. మీ కొరకే ఆ పరలోక పట్టణం, మీ కొరకే ఆ జీవవృక్షం, మీ కొరకే ఆ నివాస స్థలం, మీ కొరకే ఆ శ్రేష్టమైన ఈవులో, ఇవన్నీ మీ కొరకే. ఇవన్నీ మీకు నేను మధ్యవర్తి గుండి మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నా అంటున్నాడు ప్రభు. ఈ దిన నా ప్రతి దిన బిడ్డలారా దయచేసి గమనించండి. మధ్యవర్తి యొక్క బాధ్యత ఏంటి తెలుసా? ఇతరులకు మేలు చేయటమే, కానీ నష్టపరచ కాదు. ప్రభా, మరింత ఉగ్రత నుంచి నేను చేసిన ఆ యొక్క దోషపూరితమైన పాపపూరితమైన స్థితి నుంచి నన్ను విడిపించయ్యా. మరింత ఉగ్రత నుంచి నన్ను విడిపించయ్యా. మరింత ఉగ్రత నుంచి నన్ను విడిపించ ప్రభువుని ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. మూడవదిగా, ప్రభా, ఈ భూలోకం ముందు ఇది అశాశ్వతమైనదని, శాశ్వతమైన నివాసం నీ దగ్గర ఉందని, అందు నిమిత్తమే మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి నా కోసం ఒక మంచి గృహాన్ని సిద్ధపరుస్తున్నావయ్యా. నేనైతే ఈ భూలోకం ముందు ఇదిగో ఇలా ఇల్లుంటే బాగుండు అనుకున్నాను, కానీ ఆ రీతికి కట్టుకోలేకపోతున్నాను. కానీ నా కోసమే మధ్యవర్తికి ఈ లోకానికి వచ్చి మంచి గృహాన్ని సిద్ధపరుస్తున్నది నీకు వందనాలు యేసయ్యని ప్రభుని స్తుతించగలవా? ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఇంతటి భాగ్యాన్ని కలిగిస్తున్న మధ్యవర్తిని యేసును అంగీకరించుకుని ఎలా ఉండగలవు?
ఎప్పుడైనా యేసు ప్రభు వైపు మనసు పెట్టి, ప్రభా నేను అంగీకరిస్తాను, నీ మాటను అంగీకరిస్తాను, నీ వాక్యానుగుణంగా జీవిస్తాను, నిన్ను కలిగిన వ్యక్తిగా జీవిస్తాను, నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా. ఈ రోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభా నీ మాట ప్రకారం జీవిస్తాను, నీ వాక్య ప్రకారం జీవిస్తాను ప్రభా. అది కష్టమైనా, బాధైనా, ఇబ్బంది అయినా నీ వాక్య ప్రకారం జీవిస్తాను ప్రభా. నన్ను ఆ రీతిగా మలుచయ్యా. ఎందుకంటే నీతో ఉంటే క్షేమం, నీతో ఉంటే ఆనందం, నీతో ఉంటే సంతోషం, నీతో ఉంటే అభివృద్ధి, నీతో ఉంటే ఫలభరితమైన స్థితి. అది నాకు కావాలి ప్రభా, అది నాకు కావాలయ్యా. మనసులో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. అవశ్యం